ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన. ప్రపంచములో ఉన్న వారందరికీ కూడా సంతోషకరమైన దినము, ఆనందకరమైన దినము, ఉత్సాహకరమైనటువంటి దినము ఆదివారము ఆరాధన దినము. అయితే ఈరోజు తల్లి శ్రీసభ 8వ సామాన్య ఆదివారమును కొనియాడుతుంది. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము సేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4 నుంచి 7వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 54 నుంచి 58వ వచనం వరకు. సువార్త పట్టణము లూకా సువార్త 6వ అధ్యాయము 39వ వచనం నుంచి 45వ వచనం వరకు. ముందుగా సువార్త పట్టణం చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఏలిన వారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము, ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయము 39 నుంచి 45వ వచనం వరకు. ఆయన మరల వారికి ఉపమాన పూర్వకముగా ఇట్లు చెప్పెను, గుడ్డివాడు గుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారు ఇరువురు గోతిలో పడుదురు కదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు గురువు వలె నుండును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలో నలుసును వేలెత్తి చూపెద వేళ. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా, నీ కంటిలో నలుసును తీసివేయను అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదలో నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదలో నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన హృదయ సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన ఉష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాటలు వెలవడును. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష వాక్యముల ద్వారా మన పాపలు మన్నింపడుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, గమనించండి. ఈరోజు దేవాదేవుడు మనకు చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు మీ దైవదాసుల ద్వారా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి పట్టణం మరి ఈరోజు సువార్త పట్టణం కానిచ్చి ధ్యానించుకుందాము. మరి గుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లయినా ఇరువురు గోతులో పడుదురు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డివానికి మార్గం చూపించలేడు. మంచివాడు గుడ్డివానికి మార్గము చూపించగలుగుతాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మంచివాడు ఒకడుండి గుడ్డివానికి మార్గము చూపగలడు. ఆ మంచివాడు ఎవరు అంటే యేసు ప్రభువారు మంచివారు. మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలము తప్ప తండ్రి వద్దకు ఎవడును రాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గుడ్డివాడు గుడ్డివానికి మార్గము చూపగలడా అంటే చూపలేడు. మంచివాడు గుడ్డివానికి మార్గము చూపగలడు. ఏ మార్గము? పరలోక రాజ్య మార్గము చూపగలడు మంచివాడు. ఆ మంచివాడు ఎవడంటే యేసు ప్రభువారు. ఆయన మాట ఏంటి? నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలము తప్ప తండ్రి వద్దకు ఎవడును రాలేడు అంటున్నాడు. అంటే యేసు ప్రభువారి దగ్గరికే రావాలి.
పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసు ప్రభు వారి మార్గము, యేసు ప్రభు వారి సత్యము, యేసు ప్రభు వారి జీవము. కాబట్టి ఆయన ముందు మనం వెళ్ళాలి. ఆయన విశ్వాసము కలిగి ఆయన నిజమైన దేవుని కుమారుడని, ఆయన నిజమైన దేవుడని నమ్మాలి. అందుకనే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నాడు. నీకు విశ్వాసము కలిగి ఉండాలి, నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. నువ్వు చేసే ప్రతి దాంట్లోనూ కూడా మరి ఆశీర్వాదకరంగా ఉండాలంటే యేసు ప్రభు వారిని విశ్వసించాలి. యేసు ప్రభు ద్వారానే నువ్వు పరలోక రాజ్యము వెళ్ళగలుగుతావు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు గురువు వలె ఉంటాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు సహవాసం చేశారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తూ ఉండేవారో అక్కడికి వెళ్తూ ఉండేవారు. మరి యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూస్తూ ఉండేవారు. యేసు ప్రభు మాట వింటూ ఉండేవారు. అయితే యేసు ప్రభు వారు 33 సంవత్సరాల వారు సువార్త బోధించినప్పుడు ఆ శిష్యులు ఆయనతోటే ఉన్నారు, ఆయనతో తిరిగారు, నేర్చుకున్నారు. మరి ఆ యేసు ప్రభు సువార్త మాత్రం ప్రకటించలేదు, అద్భుతాలు చేయలేదు. వాళ్ళు యేసు ప్రభు వారు పాపుల చేతికి అప్పగింపబడి, సిలువ వేయబడి, మరణించి సమాధి చేయబడి, మరి పునరుద్ధారుడయ్యి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని తదుపరి యేసు ప్రభు వారు మరలా 8వ దినమున పరిశుద్ధాత్మను పంపించాడు. తర్వాత యేసు ప్రభు మరణించిన తర్వాత 40 దినములు శిష్యులు కనిపించి రుజువుపరుచుకుని నేను నిజమైన దేవుడని నిరూపించుకుని తదుపరి పరలోక రాజ్యం వెళ్ళినట్టుగా చూస్తున్నాం. దీనికి అన్నింటికీ కూడా సాక్షులు ఎవరంటే యేసు ప్రభు యొక్క 12 శిష్యులు. మరి ఈ విధంగా యేసు ప్రభు శిష్యులు నేర్చుకున్నారు, యేసు ప్రభు దగ్గర శిక్షణ పొందారు. మరి అది శిక్షణ పొందారు కాబట్టి వారు యేసు ప్రభు వారే ఉంటారు. అంటే యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల మీద ఒకసారి సర్వాధికారం ఇస్తున్నాడు. మీరు ప్రపంచమంతా తిరిగి సకల జాతి జన సువార్త బోధించండి అనే సర్వాధికారాన్ని ఇస్తున్నాడు. దెయ్యములు వెళ్ళగొట్టడానికి, రోగులు స్వస్థపరచడానికి, వందను ఆశీర్వదించిన సర్వాధికారాన్ని యేసుప్రభు శిష్యులకు ఇచ్చాడు. ఆ సర్వాధికారముతో యేసుప్రభు పునరుద్ధారణ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత వీరు సాక్షులుగా ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జన సువార్తను బోధిస్తున్నారు, హతసాక్షులుగా మరణించారు. అంటే ఆ యేసుప్రభు వారు ఎన్నుకోబడిన శిష్యుల ద్వారా అనేక మంది శిష్యుల్ని వారి శిష్యులు కూడా మరి యేసు 12 మంది శిష్యులు కూడా ఎన్నుకున్నారు. ఆ 12 మంది శిష్యులు మరి అనేక మంది ఎన్నుకున్నారు కాబట్టి ఈనాడు ప్రపంచమంతటా అనేక సంఘాలుగా ఉన్నాయి. కథోలిక సంఘం అనే కాదు, మరి పెంతుకోస్తు అనే కాదు, బైబిల్ విస్తరణ కాదు, లూథరన్ అనే కాదు, మరి అలాగనే మరి ఆనాటి కాలంలో మరి బాప్టిస్ట్ అనే కాదు, మరి అదేవిధంగా ఆంగ్లికన్ చర్చిలే కాదు, మరి అదేవిధంగా రకరకాల చర్చిలు, మరి రకరకాల చర్చిలను నిర్మించే రకరకాల సేవకులు మరి అందరూ కూడా పరలోక రాజ్య మార్గాన్ని చూపించడానికి మార్గాలు వేరైనా మరి దేవుడు ఒక్కడే అని తెలుసుకుని అందరూ కూడా దేవుని యొక్క మార్గము చూపించడానికి అనేక మంది సేవకులు లేచి సువార్తను బోధిస్తూ పరలోక రాజ్య మార్గము అంటే దేవుని మార్గాన్ని చూపెడుతున్నారు. అంటే సంపూర్తిగా శిక్షణ పొందినటువంటి శిష్యుడు గురువు వలె ఉంటాడు. మరి అదే విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా లూకాసు సువార్త 6వ అధ్యాయం 41-42 అసలు చూసినట్లయితే, నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలో నలుసును వేలెత్తి చూపిన వేళ, నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుతో సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయను అని ఎట్టు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకును, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరులారా, నీ కంటిలోనూ దూలమును గమనింపక ఎదుటివాని కంటిలో నలుసును ఏరెత్తి చూపేది వేళ. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు దూలము లాంటి పాపాలు చేస్తూ ఉంటారు. దూలము లాంటి పాపాలు చేస్తూ నలుసులో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాటు తప్పు చేసిన వాళ్ళని ఏలెత్తి చూపెడుతూ ఉంటారు. అంటే దూలము లాంటి పాపాలంటే పదాజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు.
అబద్ధాలు ఆడతారు, దొంగతనం చేస్తారు, మోసం చేస్తారు, వేషాలు వేస్తూ ఉంటారు, లంచాలు పుచ్చుకుంటూ ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, దేవుడు ప్రేమించినది ప్రేమించరు, అసూయ, ద్వేషము, భేదము, కుట్ర కుతంత్రాలతో ఉంటారు, చర్చకు రారు, బైబిల్ చదవరు. మరి ఈ విధంగా ఇలాంటి వాళ్ళు నేనే గొప్పవాడని చెప్పుకుని ఏం చేస్తారు, పైన పట్టారు లోన్ లొట్టారం కింద ఉంటూ ఉంటారు. అంటే ప్రియమైన దేవుడు ఎలాంటి వారంటే పాముకు కూరలు విషం ఉంటే మనిషికి శరీరం అంతా విషమేనండి. అంటే మనిషి ఆ చూపులోను, మాటలోను, వినికుడిలోను, నడవడికలోను అంతా కూడా కుట్రలతో ఉంటారు, కపటముతో ఉంటారు. అందుకే యేసుప్రభు అన్న మాట ఏంటంటే, కపట వేషధారి ముందు నీ కంటిలోని దూలము తీసివేసుకో, ఆ తర్వాత నీ సహోదరుని కంటిలో ఉన్నట్టు నలుసుని తీసివేయటకు నీకు స్పష్టంగా కనబడుతుంది అంటున్నాడు యేసుప్రభు వారు. అంటే మనం చేసే పొరపాట్లు, తప్పులు, మనం చేసేటువంటి ఆ దుర్మార్గ పనులన్నీ కూడా మనం ముందు తీసివేసుకుని సరిదిద్దుకుని, అప్పుడు ఎదుటివానికి నేను సరిగ్గా కరెక్ట్గా ఉన్నాను, దేవుల్లో ఉన్నాను, ఆశీర్వాదకరంగా ఉన్నాను, నేను ఏ పాపం చేయడం లేదు అని నీకు తెలిసినప్పుడు, నీ హృదయము నీకు స్మరించినప్పుడు, అప్పుడు నేను ఏ పాపం చేయడం లేదు, నువ్వు పాపం చేయవద్దని చిన్న చిన్న పొరపాటు చేసినటువంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పగలుగుతావు. లేదంటే నీ కంటిలో దూలం లాంటి పాపములు పెట్టుకుని ఇది నలుసు లాంటి పాపములను వేరు చూపెడుతూ ఉంటారు చాలా మంది. అట్లాంటి పని చేయొద్దు. అంటే కపట వేషధారి వలె నువ్వు వేషాలు వేస్తున్నావు, మోసాలు చేస్తున్నావు, కపట వేషధారి వలె ఉండొద్దని ప్రియమైన దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభు వారు తెలియజేస్తున్నాడు. కాబట్టి మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను. మంచి చెట్టు మంచి పండ్లు వస్తుంది, చెడు చెట్టు చెడు పండ్లు వస్తుంది. మంచి చెట్టు చెడు పండ్లు అవ్వదు, చెడు చెట్టు మంచి పండ్లు అవ్వదు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడ్డవాడు మంచివాడితో స్నేహం చేస్తే చెడ్డవాడు మంచివాడిగా మారిపోతాడు. అంటే చెడ్డవాడితో మంచివాడు స్నేహం చేస్తే, చెడ్డవాడితో మంచివాడు స్నేహం చేస్తే ఈయన చెడ్డవాడు కాబట్టి ఈయనతో స్నేహం చేస్తే మంచిగా ఉన్నవాడు కూడా చెడ్డగా అయిపోతాడు. అంటే నువ్వు స్నేహం చేసినప్పుడు కానీ, ఏదైనా చేసినప్పుడు కానీ, ఏదైనా నువ్వు ఫలం ఆశించినప్పుడు కానీ దాన్ని ఏ విధంగా ఆశించాలంటే మంచి చెట్లు మంచి పళ్ళు మనం అంటే చెట్టు అంటే మనిషిని చెట్టుతో పోలుస్తున్నాడు అనమాట. మంచి చెట్టు మంచి పాలు వస్తుంది, చెడు చెట్టు చెడు పాలు వస్తుంది అని చెప్పి. నువ్వు మంచివాడు అయితే నువ్వు మంచి ఫలాలు ఇచ్చే చెట్టు వల్ల ఉంటావు. నువ్వు చెడ్డవాడు అయితే మరి కోరింద పొదలు ఉన్నటువంటి కోరింద పొదలో ద్రాక్ష పళ్ళు కాయవు కాబట్టి కోరింద చెట్టు వల్లే ఉంటావు, చెడు చెట్టు వల్ల ఉంటావు. ఆ చెడు చెట్టు పళ్ళు ఎవరో కూడా తినరు. అంటే నువ్వు మనిషిని కూడా చెడు చెట్టుగా పోలుస్తున్నాడు దేవుడు, మంచి చెట్టుగా పోలుస్తున్నాడు దేవుడు. మంచి చెట్టు మంచి పాలు వస్తుంది, చెడు చెట్టు చెడు పాలు వస్తుంది చెప్పి. అంటే నువ్వు మంచిగా చేస్తే, నువ్వు మంచిగా జీవిస్తే దేవుని దృష్టిలో మంచిగా ఉంటావు, నువ్వు చెడుగా జీవిస్తే చెడుగా ఉంటావని యేసు ప్రభు వారు చెట్టును గురించి మరి ఉపమానం తెలియజేస్తున్నాడండి. ఈ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచిగా మారాలంటే నీలో ఉన్నటువంటి ఆ స్వార్థపూరితమైనటువంటి ఆ పనులన్నీ కూడా తీసివేసుకుని యేసు ప్రభువుల వలె మారాలి, యేసు ప్రభు వలె జీవించాలి అని లేఖనాలు యేసు ప్రభువు ద్వారా తెలియజేస్తుంది. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య నిజమైన స్నేహితుడు, యేసయ్య పోలే. అంటే యేసయ్య ప్రభు వారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15:14 చూసినట్లయితే, నేను ఆజ్ఞాపించు వారిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు అని యేసు అంటున్నారు. అంటే మరి యేసు ప్రభు ఆజ్ఞలు పాటించినట్లయితే మీరు నిజమైన స్నేహితులుగా ఉంటారు నాతో అంటున్నారు. అంటే యేసు ప్రభు చెప్పేది ప్రతిదీ కూడా మంచి మాటలు చెబుతున్నాడు ఆయన. అంటే ఈ లోకంలో మంచి స్నేహితుడు ఎవరు లేరు అనే అర్థం అక్కడ. మంచి స్నేహితుడు ఎవరో యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారితో స్నేహం చేస్తూ యేసు ప్రభు వారు స్నేహం చేయాలంటే యేసు ప్రభుతో స్నేహం చేయాలంటే యేసు ప్రభు ఆజ్ఞలు పాటించాలి, బైబిల్ చదవాలి, ప్రార్థనకు వెళ్ళాలి, అన్నిటి కూడా ధ్యానించాలి. యేసు ప్రభు వారు మంచి పనులు చేయాలి, చెడు పనులు చేయకూడదు. యేసు ప్రభు మరి అనేక అద్భుతాలు చేశాడు. కుంటివాడు నడవగలిగాడు, గుడ్డివాడు చూడగలిగాడు, మోగోడు మాట్లాడగలిగాడు, మరి చెవిటివాడు వినగలిగాడు, ఆ రోగులు స్వస్థపరిచాడు, అనేక మంది చనిపోయిన వారు లేపాడు యేసు ప్రభు వారు.
మంచి కార్యం మంచి పనులు చేశాడు కాబట్టి యేసు ప్రభు వారిని దేవుని కుమారుడని దేవుడని సంబోధిస్తున్నాము. అలా మంచివానిగా నువ్వు జీవించాలంటే మంచివారితో స్నేహం చేయాలి. అంటే చెడ్డవారితో స్నేహం చేస్తే మరి చెడు బుద్ధులు అమ్ముతాయి నీకు, మంచివారితో స్నేహం చేస్తే మంచి బుద్ధులు అమ్ముతాయి. అంటే ముందు యేసు ప్రభుతో స్నేహం చేస్తే మరి యేసు ప్రభు నిజమైన స్నేహితుడు కాబట్టి ఆ యేసు ప్రభు లాంటి స్నేహితుడిని నువ్వు స్నేహం చేయాలి. మంచి స్నేహితుడితో నువ్వు స్నేహం చేస్తే మంచి బుద్ధులు అబ్బుతాయి. మంచి స్నేహితుడు ఎవడంటే ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, దేవుని వాక్యాన్ని బోధించేవాడు, ఆ అనేక సందర్భాల్లో మంచి మంచి కార్యాలు చేసేటటువంటి స్నేహితుడు ఎవడని తెలుసు. అతనితో స్నేహం చేస్తే మరి అతనికి దేవుని బుద్ధులు అమ్మినాయి కాబట్టి ఆ దేవుని బుద్ధులు నీకు అమ్ముతాయి కాబట్టి మరి నువ్వు నిజమైనటువంటి స్నేహితుడిగా ఉంటావు. అందుకే యేసు ప్రభు నిజమైన స్నేహితుడు కాబట్టి నిజమైన స్నేహితుడి వలె నువ్వు జీవించాలని యేసు ప్రభు వారు, నా వల్ల జీవించాలని యేసు ప్రభు వారు తేటతెల్లగా తెలియజేస్తున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మొదటి పండుగ చూసినట్లయితే ధాన్యం కానీ బియ్యం కానీ నూక కానీ మనం జల్లిస్తాం. జల్లించినప్పుడు పైన బెడ్డలు ఉంటాయి. అలాగనే మనిషిలో దోషములు కూడా ఉంటాయి, దోషములు ఉంటాయి, పాపములు ఉంటాయి. కాబట్టి మరి మన మాటల్లోనే చెడు కనపడుతూ ఉంటుంది. మన నోరు మంచిదవుతే ఊరు మంచిదవుద్దట. అంటే మన నోరు ఊరు మంచిదవుద్దని ఎందుకు చెప్తారు అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు మంచిగా ఉంటే, నువ్వు మంచి జీవితం జీవిస్తే, నువ్వు విశ్వాసం దేవుళ్ళు జీవిస్తే, నువ్వు కరెక్ట్గా ఉంటే, నువ్వు చెడు పనులకు దూరంగా ఉంటే, నువ్వు మంచిగా జీవించినట్లయితే అప్పుడు నీలో దోషములు కనిపించవు, నీలో పాపము కనిపించదు. అంటే అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మట్టి కుండకు పరీక్ష అంటే ప్రియమైన పరీక్ష పెట్టినట్లుగా నిన్ను దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మట్టి కుండకు ఏ విధంగా పరీక్ష పెడతాడు దేవుడు? మట్టి కుండ చేసేటువంటి కుమ్మరి మట్టిని పిసికి మరి సార మీద కుండ చేస్తున్నప్పుడు దాన్ని పట్టుకుని దాన్ని చేసేటప్పుడు అది చక్కగా కుండ తయారైనట్లుగా దేవుడు నిన్ను పరీక్ష పెడుతూ ఉంటాడు. నిన్ను ఏమైనా కుండ మరి మట్టి కుండను ఏ విధంగా దేవుడు పరీక్షిస్తున్నాడో, మట్టి కుండలో ఏ విధంగా తయారు చేసేటప్పుడు కుమ్మరి పట్టుకుని ఏ విధంగా అయితే కుండ తయారు చేస్తున్నాడో ఆ విధంగా నీకు పరీక్షలు పెడుతూ ఉంటాడు. కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు, లేనిపోని పరిస్థితి అన్ని వచ్చినప్పుడు నువ్వు దేవుళ్ళో ఎలా ఉంటావు అని దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలు నువ్వు గెలుస్తావా ఓడిపోతావా అని దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడు నిజమైన దేవుడు యేసు ప్రభు వారు నమ్మాలి. యేసు ప్రభు వారే లోకరక్షకుడు నమ్మాలి. యేసు ప్రభు ద్వారానే మంచి జరుగుద్దని నమ్మాలి. కాబట్టి మనలో దోషములు, పాపములు ఉన్నట్లయితే ప్రభువుని క్షమించని యేసు ప్రభు వారిని అడగాలి. అదేవిధంగా ప్రియమైన సహోదరులారా, రెండో పట్టణాలు చూసినట్లయితే గమనించండి. ప్రియమైన సహోదరులారా, మరి గడిచిపోయిన 5 వారాలుగా మనం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయమును ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇది 6వ వారముగా కూడా మనము ఇదే వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 54 నుంచి 58వ వచనం వరకు మనం ధ్యానించుకోబోతున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మృత్యువుని జయించాడు అని మనము చెబుతున్నాం. క్రీస్తువు మృత్యువు నుండి లేపబడ్డాడు అని కదా మన బోధించే సత్యము. క్రీస్తు మృత్యువు నుండి లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమే, మన బోధలు కూడా వ్యర్థమే. అలాగనే క్రీస్తు మరణమును నిద్రించుతున్నటువంటి వారు లేపబడుతున్న అనే ధ్రువపరచుటకు యేసు ప్రభు వారు సమాధి నుంచి లేవనెత్తబడ్డారు, మృతుల్లో నుంచి లేవనెత్తబడ్డారు, సజీవులు లేవనెత్తబడ్డారు. అంటే యేసు ప్రభు వారు మృత్యువుని గెలిచాడు, మృత్యువుని జయించాడు, సమాధిని లేచాడని మనం నమ్ముతున్నాము. కాబట్టి మనకు కూడా మరణం నుండి జీవంలోనికి లేపబడుతున్నాం. అంటే రక్షణ పొందుకున్నప్పుడు ఎవరైతే రక్షణ పొందుకుంటారో, బాప్తిసం పొందుకుంటారో వారు చనిపోయినప్పుడు అంటే అంతకుముందు మరి దేవుల్లో ఎదుగుతూ దివసప్రసాదం స్వీకరిస్తూ క్రీస్తు రక్తాలు స్వీకరిస్తూ దేవుల్లో
ఆశీర్వాదకరం ఉంటూ అనినిత్యము దేవుని ధ్యానించుకుంటూ బైబిల్ వాక్కు చదువుతూ ప్రార్థనకు వెళుతూ ఉంటూ ఆ విధంగా మరి దేవుడు పిలుచుకున్న సందర్భాల్లో నువ్వు మరణించినప్పుడు నిన్ను బాక్సులో పెట్టి సమాధి చేస్తారు. సమాధి చేసినప్పుడు మరి తర్వాత మరి యేసు ప్రభు వారు ఎప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు అంటే చనిపోయిన తర్వాత సమాధి చేశారు. 3వ దినమున పరలోక రాజ్యంలో దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడని మనం చెబుతూ ఉంటాం. మరి అదే విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 24:14 చూసినట్లయితే రాజ్యమును గూర్చిన ఈ సువార్త సర్వజనులకు సాక్ష్యముగా ప్రపంచమంతటా ప్రబోధింపబడును, అప్పుడు అంతమొచ్చును. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు జరుగుద్ది? ఎప్పుడు పరలోక రాజ్యం వెళతాము అంటే మరి ఈ విధంగా ప్రపంచమంతటా దేవుని ఒక సువార్త ప్రబోధింపబడాలంటే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు నిజమైన దేవుడు, నిత్య జీవిస్తాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని అందరూ కూడా నమ్మి రక్షణ పొందుకుని మరణించి సమాధి చేయబడి ఉండాలి. అలాగనే ఈ రాజసువార్త ప్రపంచమంతటా హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ రకరకాల అన్ని మతస్థులకి బోధించాలి. అందుకే దేవుడు ఎన్నుకున్న సేవకుల ద్వారా రకరకాల చోటకు వెళ్ళాలి, నలుమూలకు వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి అని యేసయ్య తెలియజేస్తున్నాడు. అలాగనే అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 1వ లేఖ 15:52 చూసినట్లయితే రెప్పపాటులో మన యందు మార్పు సంభవించును, ఏలైనా అది మ్రోగుట్టుతో మృతులు అమరులై లేపబడుదురు, మనమందరము కూడా మారిపోవదుము. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు అది జరుగుతుందంటే కడవరి బాకాధ్వని ఊదినప్పుడు యేసు ప్రభు వారు 2వ రాకడలో వస్తున్నాడు. వచ్చినప్పుడు సమాధులు తెరవబడుతున్నాయి. సమాధులు తెరవబడుతున్నప్పుడు అప్పుడు ఆ సమాధులలో ఉన్నటువంటి మనుషులు లేపబడి పరలోక రాజ్యంలోకి వెళ్ళబోతున్నారు. అంటే ఇక్కడ చూసిన ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడు పౌలు తెస్సలోనికీయులకు రాసిన లేఖ 1వ లేఖ 4:16 చూసినట్లయితే ఆజ్ఞ స్వరమును ప్రధాన దేవదూత పిలుపు దేవుని బాకాధ్వని అచ్చట ఉండును, అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకము నుండి దిగివచ్చును, క్రీస్తునందరి విశ్వాసులు మరణించిన వారు ముందుగా పునరుద్ధానమును పొందుదురు. కడవరి బాకాధ్వని ఊదినప్పుడు యేసు ప్రభు వారే పరలోకం నుండి దిగి వస్తున్నాడు. అప్పుడు మృతులైనటువంటి వారు మొదట లేపబడతారు. అంటే ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 1వ లేఖ 15:42 చూసినట్లయితే మృతులు పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తల కార్యములు 2:27 చూసినట్లయితే నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పోనీయవు అని ఇక్కడ రాయబడింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చదవబడినట్టు లేఖన భాగాలు చూసినట్లయితే భౌతిక శరీరము క్షయమైనదిగా, అంటే భౌతిక శరీరము క్షయమైనది అంటే చచ్చిపోయినప్పుడు దాన్ని విడిచిపెట్టేస్తున్నారు, అందరూ సమాధి చేసేస్తున్నారు. అయితే సమాధి చేసిన తర్వాత ఇక్కడ అక్షయమైనదిగా లేపబడుతుంది. ఎప్పుడు అక్షయమైనదిగా అంటే జీవముతో లేపబడుతుంది. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా అమరమైనదిగా లేపబడుతుంది. అంటే భౌతిక శరీరము చచ్చిపోయిన తర్వాత దాన్ని సమాధి చేస్తున్నాం, విత్తబడుతుందంటే సమాధి చేస్తున్నాం అని అర్థం అక్కడ. అయితే ఇక్కడ అమరమైనదంటే ఎప్పుడైతే సమాధి చేశారో అది పునరుద్ధానమందు మరి దేవుని కడవరి బాకాధ్వని ఊదినప్పుడు అది అక్షయమైనదిగా అమరమైనదిగా లేపబడి దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నాయి. అక్కడ దేవుని సన్నిధిలో అక్కడ జడ్జిమెంట్ కూడా ఉంటుందండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఇది ఎలా జరుగుద్ది అంటే మరి యేసు ప్రభు వారు క్షయమైన శరీరమునకు అమరమైనదిగా ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 37:1-14 వరకు చూసినట్లయితే మరి తండ్రి దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఆ ఎముకలతో ఉన్న లోయలోనికి దిగుము, ఆ ఎముకలకు ప్రవశించము అని అన్నప్పుడు అక్కడ ఎముకలన్నీ కూడా అతుక్కుంటూ ఉన్నాయి. దానిపైన శరీరం పొదుగుతున్నాడు. మరి ఎవరు ఊపిరైతే ఆ ఎముకలు ఎవరి అయితే వాళ్ళ శరీరాన్ని పొదుగుతున్నాడు, వాళ్ళ ఆత్మ దాంట్లోకి నింపుతున్నాడు. అప్పుడు అతడు మనిషిగా
లేపబడుతున్నాను. నేను ఉన్నాను అనుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా చెప్తేనే మీకు అర్థమవుతుందని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ఉన్నాను, నేను కూడా సరిపోతాను, నన్ను కూడా సమాధి చేస్తారు. అంటే దేవుళ్ళ రక్షణ పొందుకున్నాను, దేవుని సేవకునిగా, ఉపదేశకునిగా, ఒక పాస్టర్గా, దైవజనుడిగా నేను సువార్త బోధిస్తున్నాను. అయినంత మాత్రానే నేను చచ్చిపోవాలని కాదు, నేను కూడా చనిపోవాలి. అయితే నేను చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే సమాధి చేస్తారు. ఇక్కడ యేసు ప్రభు రెండో రాకడ ఎప్పుడు వస్తున్నారు? కడవరి బాకాధ్వని ఊదినప్పుడు, కడవరి బాకాధ్వని ఊదినప్పుడు ప్రధాన దూతలతోనూ బాకాధ్వని స్వరము, దేవుని స్వరముతోను, బాకాధ్వని స్వరముతోను రెండవ రాకడలో యేసు ప్రభు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే సమాధులు లేపబడుతున్నాయి. సమాధులు లేపబడినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడినట్టుగా నేను చనిపోయాను కదా, నేను సమాధి చేశాను కదా, ఇప్పుడు నా ఎముకలు అక్కడ ఇప్పుడు కొన్ని శతాబ్దాలకి ఈ శరీరం కుళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, ఎముకలన్నీ కూడా అక్కడిక్కడ చెదిరిపోతున్నాయి. ఎక్కడొక ఎముక ఉంటుంది, మనకు తెలియదు. మన ఎముకలు ఎక్కడ ఉంటాయి మనకు తెలియదు, ఎక్కడెక్కడికో ఉంటాయి. ఎక్కడెక్కడ ఉన్న ఎముకలని కూడా ఏమవుతాయంటే, నా యెహెజ్కేలుతో ఏమన్నాడు, నరపుత్రుడా ఈ ఎముకలను లోయలో దిగి ఎండి ఎముకలను ప్రవశించమని చెప్పినప్పుడు ఎముకలు ఇలాగ టక్టక్ అతుక్కునే విధంగా నా ఎముకలు కూడా టక్టక్ అతుక్కుంటాయి. నా శరీరాన్ని పొదుగుతున్నాడు, నా ఆత్మను నా ఆత్మ నాలుగు పంపుతున్నాడు. పంపినప్పుడు నేను ఏం చేస్తానంటే క్షయమైనదిగా విత్తబడంటే సయమైనదిగా విత్తబడటం అంటే సయమైనదిగా నా శరీరము భౌతిక శరీరం చచ్చిపోయింది కాబట్టి సమాధి చేశారు. ఇప్పుడు అక్షయమైనదిగా లేపబడుతున్నాను, అమరమైనదిగా లేపబడుతున్నాను, సజీవంగా లేపబడుతున్నాను. అంటే ఇప్పుడు ఎముకలు అతుక్కున్న శరీరం పొదిగేశాడు, నా ఆత్మ నాలో పోశాడు, అప్పుడు నేను సజీవుడిగా లేపబడుతున్నాను. అలాగే నేను లేపబడినట్టుగా దేవుడు రెండు రాకుండా ఆ కడవరి బాకాతో ఊదినప్పుడు అందరూ కూడా సమాధుల్లో ఉన్నాడు, అందరూ కూడా రక్షణ పొందుకుని అందరూ కూడా ముందు లేపబడుతున్నారు. అలాగే మనుషులు లేపబడి దేవుడి సన్నిధికి వెళ్తున్నారు. అక్కడ జడ్జిమెంట్ ఆఫ్ క్రైస్ట్, అక్కడ జడ్జిమెంట్ జరుగుద్ది. యేసు ప్రభు వారు మహిమానంద సింహాసనంలో కూర్చున్నప్పుడు అప్పుడు కూర్చున్నప్పుడు మరి ఆ ప్రధాన ద్వారం దగ్గర పేతురు గారు జీవగ్రంథం పట్టుకుని ఉంటారు. అక్కడ జీవగ్రంథం ఎవరి పేర్లతో ఉంటాయో ఎవరి పేర్లతో లేవో అక్కడ పరీక్షింపబడుతుంది. అక్కడ చూడగలుగుతున్నారు. ఇక్కడ పేర్లు ఉన్నప్పుడు ఇక్కడ కుడి పక్కన కొంతమంది వెళ్ళమంటున్నాడు, ఎడం పక్క కొంతమంది వెళ్తున్నారు. లైన్గా వస్తున్నారు, నువ్వు కుడి పక్కెళ్ళు ఎడం పక్కెళ్ళు అని చెప్తున్నారు. పేతురుగా చెప్పినప్పుడు కుడి పక్క కొంతమంది ఎడం పక్క కొంతమంది వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఆ యేసు ప్రభు జడ్జిమెంట్ ఏమేం చేస్తున్నాడంటే ఎడం పక్కన వారితో ఏమంటున్నాడంటే, నా తండ్రి చేత దీవింపబడలేనటువంటి వారులారా, అంటే ఎడం పక్కన వాళ్ళు మేకలకు పోలుస్తున్నాడు, కుడి పక్కన వాళ్ళు గొర్రెలుగా పోలుస్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడలేనటువంటి వారులారా, నేను ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టారా, వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చారా, రోగి ఉన్నప్పుడు నన్ను పరామర్శించారా, నాకు సహాయం చేశారా, మీరు నాకు ఏది చేయలేదు కాబట్టి మీరు గడగడ మండు అగ్నిలోకి తోయబడతారు అని చెప్పినప్పుడు ప్రధాన దూతలు వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు తీసుకుని లాక్కి వెళ్ళి అగ్నిగుండంలో పాడేస్తారు. అగ్ని ఆరదు పురుగు సావదని అని అక్కడ ఏడెత్తు పళ్ళు కొరుక్కుంటారు. అక్కడ ప్రయోజనం ఉండదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ అగ్నిగుండంలో తోయబడతారు. అక్కడ ఎడం పక్క ఉన్నటువంటి వారు ఇక్కడ కుడి పక్కన వారితో గొర్రెలతో పోలుస్తున్నాడు. నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా, నేను ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టారు, వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చారు, రోగి ఉన్నప్పుడు పరామర్శించారు, నాకు అనేక విధాలు సహాయపడ్డారు, కాబట్టి మీరు నా తండ్రి రాజ్యంలో ఉంటారని చెప్పినప్పుడు ప్రధాన దూతలు వచ్చి వీళ్ళకి తెల్లటి వస్త్రాలు వేసి వీళ్ళని పరలోక రాజ్యంలోనే తీసుకెళ్ళిపోతున్నారు. మరి ఈ విధంగా తీసుకెళ్తే పరలోక రాజ్యంలో ఏ విధంగా ఉండదంటే ఆకలి ఉండదు, దప్పుకుండదు, సంతోషముతో ఆనందముతో పాటలు పాడుతూ నిత్యము దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉంటారు. మరి అనేక సందర్భాల్లో కొన్ని దేవాలయానికి వెళ్ళినప్పుడు చర్చిలో ఏ విధంగా సౌండ్ వస్తుందంటే గమనించండి ప్రియులారా, హల్లెలూయా 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 అని దేవాలయాలు ఉంటుంది చూసా. అదేవిధంగా పరలోక రాజ్యంలో కూడా మనం అందరం కూడా అక్కడ కలుసుకుని ఎలా ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాము. అక్కడ ఆఖరి దప్పికలు ఉండవు, కష్టాలు బాధలు ఉండవు, సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఇక్కట్లు ఉండవు, ఆనందం సంతోషం అక్కడ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మీరు ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్య భాగ్యం పొందుకుని పరలోక రాజ్యం చేరుకోవాలని దేవుని యొక్క
దేవుని యొక్క పట్టణాలు తెలియజేస్తున్నా. ఈరోజు విన్నటువంటి వాక్యాలను మీలో ఏమైనా పొరపాట్లు తప్పులు ఉన్నట్లయితే సరిదిద్దుకుని దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నించండి. ఈ వర్తమానం మీ అందరూ కూడా ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మనం అందరూ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.